హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువన్ క్రియేషన్. చూసారుగా చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ స్పెషల్. వీళ్ళకేంటి బిర్యానీ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? చెప్తాను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము. మేమైతే ఊరికైతే రాలేదండి, దాని కథ అయితే చెప్తాను. చూస్తున్నారుగా, చూస్తుంటే నోరు ఊరుతుంది. మాకు కూడా ఊరే నోరు, తెచ్చుకున్నాం వెళ్ళి మేము కూడా. సో దీనికోసం అయితే పెద్ద యుద్ధాలే జరిగినాయి అనుకోండి. వాకింగ్కి వెళ్ళి కష్టపడి తీసుకొని వచ్చి తినాలంటే ఈ టైం అయింది. సో చూస్తున్నారుగా, మేమైతే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ కోసం హలో ఇండియా గ్రాసరీ స్టోర్కి అయితే వచ్చాం. గ్రాసరీ స్టోర్ అంటుంది, మళ్ళీ హలో ఇండియా అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చెప్తున్నారుగా, ఆల్ ఇన్ వన్ స్టోర్ అన్నట్టు. మాకు కావాల్సిన ప్రతిదీ దొరుకుతుంది. చూడండి ఇక్కడ హలో ఇండియా మాకైతే ఒక 4.5 కిలోమీటర్స్ వస్తుందండి మా హౌస్ నుంచి. చూసినారుగా, నేనైతే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతున్నా. మా హస్బెండ్ అయితే రోడ్డు క్రాస్ చేసి ఇండియా స్టోర్కి అయితే వచ్చేసాము. మనం చూసారుగా జనాలు ఎట్లా ఎగబడుతున్నారో. ఎందుకు వీళ్ళందరూ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇక్కడ ఇరానీ ఛాయ, స్నాక్స్, పునుగులు అన్నీ దొరుకుతాయి. సో మనకి ఇప్పుడైతే వినాయక చవితి కదా, దేవుళ్ళు కూడా మనకు వచ్చేసారు. తీసుకెళ్ళండి, నన్ను నిమజ్జనం చేయండి అని పిలుస్తున్నారు మనల్ని. చూస్తున్నారుగా, వీటి రేట్లు అయితే ఇలా ఉన్నాయండి. మనం ఏదైనా అండి, ఇండియాలో దొరికే ప్రతి స్నాక్స్, ప్రతి టిఫిన్ అన్నీ దొరుకుతాయి, అన్ని రకాల బిర్యానీలు కూడా. మేమైతే ఇప్పుడైతే ఛాయ్ ఆర్డర్ చేసాము. ఈ ఛాయ్కి అయితే $2 అండి. అన్న గ్లాస్ నిండా ఛాయ్ పోసి అయితే ఇచ్చాడు. సో మేము ఎందుకు ఎక్స్ట్రా కప్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారా? ఇక్కడ మనకు $1కి 1 సింగిల్ ఛాయ్ కూడా దొరుకుతుంది. బట్ మేము కప్పు చూడడానికి బాగుంది కదా, కొంచెం పిక్స్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు మేమైతే ఈ కప్పే ఆర్డర్ చేసాము. సో మేమైతే ఇంటి నుంచి వస్తూ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసామండి. ఎందుకంటే మళ్ళీ వాటర్ బాటిల్ కూడా $1 అయితే పెట్టలేం కదా. సో ఇప్పుడు ఎలాగో చాయ్ తాగినా, మనం ఎంత దూరం వచ్చినా మనకు కూరగాయలు కావాలి కదా, కూరగాయలు అయితే కొనాలన్నట్టు మేమైతే ఎర్రగా నిగనిగలాడే టమాటాని అయితే తీసుకున్నాము. దాంతోపాటు కొంచెం పచ్చిమిర్చి అయితే తీసుకున్నామండి. ఇక్కడ చూడండి, మనకు అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయండి. ఇక్కడ అన్ని ఖాళీ అయిపోయాయి, ఎందుకంటే మన వాళ్ళు అందరూ వచ్చి దోచేసుకున్నారు. దోచేసుకోవడం అంటే మామూలుగా కాదు, ఎందుకంటే అందరూ మా కూరగాయలు తింటారు కదా, ఇక్కడ మన వాళ్ళే వస్తారు ఈ షాపులకు. సో అలా అయిపోయింది మా షాపింగ్ అయితే. ఇంకా మేమైతే ఎందుకు ఇంత దూరం వచ్చామన్నది కూడా ఉందండి. ఒక బిర్యానీ కోసమే కాదు, దీనికోసం, ఈ బ్రామ్స్ మిల్క్ కోసం. ఎందుకంటే ఇక్కడ ఈ మిల్క్ చాలా బాగుంటాయి, అందరూ అయితే యూజ్ చేస్తారని చెప్పారు మాకు. ఎందుకంటే దీంట్లో విటమిన్ డి, మన ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది. వేరే మిల్క్ తాగా మాకు అవి అంత నచ్చలేదు. బట్ మా ఫ్రెండ్స్ అయితే ఇవే బాగుంటాయి, ఇవే తాగండి అని చెప్పారు. చూసారుగా, మా షాపింగ్ అయితే అయిపోయింది. మాకు కావాల్సినవి అయితే తీసేసుకున్నాం. మా ఆయన, నేను బిల్లింగ్ వేయించుకుని వస్తాను, నువ్వు బయట అయితే వెయిట్ చేయన్నాడు. నేను ఎందుకు బయట వెయిట్ చేయాలని చెప్పి మళ్ళీ మన బుజ్జి గణపయ్య కాడికి అయితే వచ్చేసాను. గణపయ్య బాయ్ బాయ్, మళ్ళీ వచ్చి నేను చూసే వరకు నువ్వు ఉండవు, ఎక్కడో నీళ్ళల్లో ఉంటావు అని చెప్పేసి వచ్చాను. చూస్తున్నారుగా, మేము ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం అయిందో. ఇప్పుడు నడిచి పాలు మోసుకొని ఇంటికి వెళ్ళే వరకు డోల తీరింది మాకైతే. సో ఎలాగో డోలు తీరింది కదా అని బిర్యానీ అయితే తెచ్చుకున్నాం మేము వస్తూ. ఈ గుమగుమలాడే మన చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే బాబా ఏముందండి. దీని కాస్ట్ అయితే $14 అండి. 2 పర్సన్స్ అయితే తినచ్చు. ఇది మినీ బిర్యానీ. సో మనకు పెద్దది కావాలంటే ఫ్యామిలీ ప్యాక్ దొరుకుతుంది. ఉండేది ఇద్దరం ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకొని ఎత్తికేసుకుంటాము అన్నట్టు మేమైతే చిన్నది తెచ్చుకొని తిన్నాము. చూస్తున్నారుగా, మా హస్బెండ్ అయితే నీ ఉల్లిగడ్డ నాకైతే లెమన్ అన్నట్టు అప్పుడే పందారం స్టార్ట్ చేశాడు. ఇదండి మా వీకెండ్. చలో బాయ్ బాయ్.